హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ పులావ్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1 గ్లాసున్నర వరకు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. వీటిలో అయితే శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇందులో బియ్యం ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఈ రైస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పొట్టు తీసుకున్న వెల్లుల్లి, అలానే అల్లం ముక్కలు కొన్ని, అలానే ఒక 2 వరకు పచ్చిమిర్చి, చిన్న ముక్కలు కొబ్బరి ముక్కలు కూడా సన్నగా తురిమి వేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం కచ్చాపచ్చగా అయిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోండి. ఇలా కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ చూడండి, మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈలోగైతే మష్రూమ్ అయితే శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకొని ఇలా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి పక్కన. ఒక మష్రూమ్ని వచ్చేసి ఒక 3 పీసెస్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. అలానే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేయండి. ఇంకా జీలకర్ర కూడా వేసుకున్నాను ఇందులోన. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ చూడండి ఇట్లా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మసాలా ఉంది కదా, మిక్సీ పట్టుకున్నది, ఈ మసాలా కూడా ఇందులో వేసేయండి. ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరుముకున్న టొమాటో కూడా వేసుకోండి. ఇక్కడ నేనైతే చిన్న టొమాటో ఒక 3 అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, మీ రుచికి తగినంత కారం కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసినాం కదా, చూసుకొని కారం వేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అంత బాగా మూత పెట్టేయండి. టమాటా బాగా మెత్తబడాలి. నెక్స్ట్ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా చూసారా, ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా. ఈ స్టేజ్లో ఉండేటప్పుడైతే మష్రూమ్ కూడా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మష్రూమ్ కూడా ఇందులో వేసేయండి. ఈ మసాలా అంతా కూడా మష్రూమ్ పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేయండి, కాసేపు అయితే మగ్గనియండి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు బియ్యం అయితే నానపెట్టుకున్నాం కదా, ఈ రైస్ని అయితే వాటర్ ఏమీ లేకుండా ఇలా వేసేసుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. అలానే మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేయండి. నేనైతే ఇక్కడ కల్లుప్పే వేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేయండి. కొంచెం నిదానంగా కలుపుకోండి, ఎందుకంటే రైస్ కూడా విరిగిపోతాయి, నెక్స్ట్ మష్రూమ్ కూడా విరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ 1.5 గ్లాసు వేసుకున్నాను కదా రైసు, దానికైతే 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను. బాగా అంతా ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేయండి. ఒక 2 విజిల్ వస్తే సరిపోతాయి. ఇంకా 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. కాసేపు ఉంచితే ఇలా రైస్ అయితే బాగా ఉడికిపోయినాయి. చూడండి, రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చాయి. ఈ స్టైల్లో మీరు ఎప్పుడైనా చేయకపోతే ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.